మీలో టెస్ట్ చేసే క్వాలిటీ ఎండ్యూరెన్స్, ఎస్ తట్టుకునే శక్తి. ఏంటి మళ్ళీ కొత్త కాన్సెప్టా? సరే మొదలెట్టండి. టీమ్ లీడర్ కోసం రంగం సిద్ధమైంది. ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్ ఉందన్నాను కదా, అది ఏమై ఉంటదబ్బా? మనం చూస్ చేసుకోవచ్చు ఎవరు కావద్దని. ఎలా బ్రో నీకు అన్ని ముందే తెలిసిపోతాయి? బాల్ పట్టుకుని గెలిచిన వాళ్ళు ఒక లీడర్ అవ్వడానికి అర్హత లేని వాళ్ళు వీళ్ళిద్దరు. ఇందులో నుంచి బయట నైస్ గేమ్, బాగా చెప్పావు కానీ అసలు అర్థం అవ్వలేదు. సో ఆట చూసేద్దాం. మిథిలేష్ డన్. ఫస్ట్ ఈజ్ రాజ్ కుమార్ డయానా గారు. ఎందుకు బ్రో అలా పగబెట్టేశావు? చేయలేదు, మీరు చూడడం లేదు, నా ఆట ఏం చూసారని నన్ను ఎందుకు బ్రో అక్క ఆట చూడకుండా అక్కన అలా అంటావు? మీరు ఆడలేదు, నాకు కూడా అనిపిస్తుంది మీకు అనిపిస్తే కాదు అని. మీకు అనిపిస్తే ఈసారి బాల్ పట్టుకొని చెప్పండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది వినండి. ప్రస్తుతానికి నువ్వు చెప్పింది వినమంటావు అంతేనా? సెకండ్ నేమ్ ఐ థింక్ అపూర్వ. అనుకున్నాను పాపం ఇంకా మా అపూర్వ అక్క పేరు తీయలేదేంటా అని. అన్ఫార్చునేట్లీ రాజకుమారి అపూర్వ మీ ఇద్దరికి ఈ రోజు లీడర్ అయ్యే అవకాశం కోల్పోయింది బికాస్ ఆఫ్ మిథిలేష్. ఎందుకు శ్రీముఖి అక్క అన్నిసార్లు మిథిలేష్ వల్ల అని రెచ్చగొడతావు? అయితేనే తన గేమ్ లో కంటిన్యూ చేస్తుంది ఫర్ హర్ బెటర్ హెల్త్. ఐ థింక్ షీ నీడ్స్ టు గో. అండ్ ఏదైతేనో భాగ్య చెయ్యి ఎరగొట్టేశారు. ఫస్ట్ హేమంత్, నీ గట్స్ ఉన్నాయి నేను ఒప్పుకుంటా, కానీ ఒక టీమ్ ని లీడ్ చేసే కాన్ఫిడెన్స్ నీలో లేదు. వాట్ ఆర్ యు టాకింగ్? కాన్ఫిడెన్స్ లేదంటావా? అయిపోయిందా? యా, ఫస్ట్ నువ్వు నా లీడర్ క్వాలిటీస్ నువ్వు చూసినావా? ఫస్ట్ లీడర్షిప్ చేసే మెచ్యూరిటీ నీకు లేదు. అంటే దీపక్ బ్రో ఇంకా మెచ్యూర్ అవ్వలేదంటావా? లాస్ట్ వచ్చి కూర్చున్నావు, మరి అందరు వెళ్ళిపోయినారా? ఓ మై గాడ్, ఇంతకన్నా అవమానం ఉంటుందా? ఇప్పుడు మన టీమ్ లోంచి ఒక ఇద్దరిని తీసి వాళ్ళు వీకెస్ట్ అన్ని ఒప్పించు, నేను వెళ్ళిపోతాను. బాల్ అబ్బా ఇచ్చాడమ్మా రివర్స్ పంచ్. తెలిసి నువ్వు లీడర్ అయితే అక్క చిన్న కొంచెం అటు ఇటు అయిందంటే ఫస్ట్ కి వెప్పించే వాళ్ళలో నువ్వు టాప్ 3 టాప్ 2 పక్కా ఉంటావు. ఆ రోజు క్లిప్పుల గేమ్ లో వదిలేసిందని కదా అక్కడ అన్ని మాట్లాడినావు. వచ్చి లీడర్షిప్ రేస్ నుంచి నువ్వు ఎవరిని తప్పిస్తున్నావు? ఫస్ట్ పేరు రోహిత్. చెప్పక రోహిత్ పేరే చెప్పాలా? ఎవరు కావాలని చెయ్యరు, అదే నేను మాట్లాడి బ్రదర్ నాకు రీజన్ లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేసావు కదా, నన్ను మాట్లాడు. రోహిత్ అన్నేనంటే మాట్లాడవచ్చు కదా. ద బెస్ట్ అండ్ ఐ ప్రూవ్ ద బెస్ట్. అది నా స్ట్రెంగ్త్, అది నా స్ట్రాటజీ, అది నా గేమ్ ప్లే. ఫెంటాస్టిక్ డిఫెన్స్, ఫెంటాస్టిక్ డిఫెన్స్. శ్రీముఖి అక్కేంటి తెగ పొగడేస్తుంది రోహిత్ ని. నేను ఆడాను గేమ్, ఆ గేమ్ లో మీరు ఒక యాజ్ ఏ ప్లేయర్ లా మీరు ఆడలేదు. అసలు మీరు జీరో. అసలు ఏంటి బ్రో జీరో వేస్ట్ అలా మొహం మీద అనేస్తావు? చూసుకో, ఇంకా దిమ్మ తిరిగిపోద్ది. ఇంకా ఒకటే బ్రదర్ మాటలు సపోర్ట్ అయిపోద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్ది. మాట బ్రో దిమ్మ తిరిగిపోద్దని నీకు నువ్వే డొప్పేసుకుంటే ఎలా చెప్పు? బ్రదర్ నేను గేమ్ గురించి మాట్లాడతాను. నువ్వు యాజ్ ఏ ప్లేయర్ గా నువ్వు ఏం చేయలేనప్పుడు యాజ్ ఏ కెప్టెన్ గా ఏం చేయగలవు? ఎందుకు బ్రో అంత గట్టిగా వస్తా? అసలుకి బీపీలు షుగర్లు ఈ మధ్యన బాగా పెరిగిపోతున్నాయి. మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా. నేను కూడా అగ్రీ చేస్తా, రోహిత్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. రోహిత్ ఇస్ మై ఫ్రెండ్. అంటే మీరు నేను నామినేట్ ఎందుకు చేయొద్దు? అరే నీకు అర్థమవుతుందా? ప్రాబ్లమే ఇది, నీకు అసలు గేమ్ అర్థం కాదు. ఈ రోజు పాప నవరాసాల మామ బాగా బుక్ అయిపోయాడు. నీ గేమే అర్థమైతలేదు. నువ్వు లీడర్ అయినా అనుకో, టీం మొత్తం అస్సాం పోతాడు డైరెక్ట్ షెడ్ కి. ఏంటి శాలిని అక్క అంత మాట అన్నావు? స్ట్రాంగ్ ప్లేయర్ కి ఇవ్వాలా, వీక్ ప్లేయర్ కి ఇవ్వాలా నువ్వు బాల్? వీక్ అవకాశం వచ్చినందుకు ఆనందపడాలో తెలియదు, వీక్ అన్నందుకు బాధపడాలో తెలియదు. వచ్చినందుకు సంతోషపడాలా, వీక్ అన్నందుకు బాధపడ. టాస్క్ కొంచెం ఈజీ అవ్వడానికి ఈయన తీసేస్తే లీడర్ పొజిషన్ నాకు వస్తది కదా అనే ఖచ్చితంగా నేను తీసేస్తాను. సావు తెలివితేటలు తగలయ్యా. నాకు అంది నేను దీపక్ వైపు వెళ్తాను, నువ్వు ప్రియాద వరకు వైపు వెళ్ళు. నేను అటువైపు వెళ్తుంటే నా వైపే వచ్చింది. ఎందుకు శాలిని అక్క అంత మోసం చేసావు? నీకుంది శాలిని అక్క, మా సృష్టి అక్క చూపిస్తుంది నీకు. అలా బాగా ఆడుతున్నావా? సర్ప్రైజింగ్ నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హేమంత్ సూపర్. సేపు పట్టుకుంటావు నేను అనుకోలేదు. నిజం ఒప్పుకోవాలి, హేమంత్ అన్నయ్య అయితే చాలా బాగా ఆడాడు. నాకు మస్తు అవసరం పడ్డది. నా అన్నదమ్ములకి నాకు చెప్తా. హేమంత్ అన్నయ్య కంటే ఒకటి ఏంటి మరి? ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ కన్సిడర్ చేసుకొని ఫర్ మీ వాస్ శాలిని. మళ్ళీ శాలినికి ఇచ్చారా? అంటే సెల్ఫిష్ గా ఆడిన దానికి సమయస్ఫూర్తి అని పేరు పెట్టి మరి ఇచ్చారా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.